ముఖ్యంగా అంబటి రాంబాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడినటువంటి మాటలు, దాని తర్వాత జరిగినటువంటి అనేక అంశాలను రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులివెందుల శాసనసభ్యుడు జరిగినటువంటి ఘటనల మీద అంబటి రాంబాబు గారికి ఇంటికి వచ్చి పరామర్శించడానికి వచ్చినటువంటి యాత్ర జగన్ గారి జాతరలాగా మార్చుకున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు రాష్ట్ర ప్రజలకు అవసరమైనప్పుడు, రాష్ట్ర ప్రజలకి అధికార పార్టీ తరపున ఎటువంటి అన్యాయం జరిగినా, లేకపోతే రాష్ట్ర హితం కోసం మాట్లాడడానికి యాత్రలు చేసినటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే ప్రజల్ని కలవడానికి అవకాశం లేకుండా పరదాలు కట్టుకొని ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తారో అని చెప్పి భయపడి పరదల చాటున యాత్రలు చేసినటువంటి పరిస్థితులుంటే, ఈరోజు ప్రతిపక్ష హోదా కోల్పోయి ప్రజలు చీకొట్టినా కూడా ఈరోజు ప్రజల్లో యాత్రలు పెరుగుతూ, ముఖ్యంగా మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు ఈ సంవత్సరన్నర కాలంలో ప్రజాహితం కోసం ఏదైనా యాత్ర చేశారా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్లో, లేకపోతే వారికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా పరామర్శ చేసేయడానికి ఒక జాతరలాగా రాష్ట్రంలో నలుమూలన ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులందరినీ కూడా పిలుచుకొని గుంటూరుకు నిన్న వచ్చినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది ఒక రాజకీయ జాతరలాగా అంబటి రాంబాబు గారిని ఓదార్చడానికి రావడం, దానికి కూడా ఒక రాజకీయ వేదిక చేసుకొని రాష్ట్రం నలుమూల ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని పిలిపించుకొని 35 నిమిషాలు పెట్టేటువంటి యాత్రని 7 గంటల పాటు నలుమూల ట్రాఫిక్ని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం, అంబులెన్సులు సైతం ముందుకు సాగనివ్వకపోవడం చూస్తూ ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక రాజకీయ చరిత్రలో ఒక చీకటి మచ్చగా మనందరం కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఏనాడైనా ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మీరు ఏ రోజైనా మీ శాసనసభ్యులు కానీ మీరు కానీ ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది కలిగినప్పుడు వారి తరపున మాట్లాడటానికి ఎందుకు ముందుకు రావట్లేదని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు జంగిల్ రాజ్ అంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు, నిజంగా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం మీద 200 మంది గంజాయి తాగి దాడి చేసినప్పుడు మీకు ఎక్కడ పోయింది ఈ ఆలోచన అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు అనేక మంది నాయకుల మీద పట్టాభి లాంటి మాట్లాడినటువంటి ఏదైతే అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడితే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు భయపడేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చినప్పుడు మీ నోట్లో నుంచి ఈ మాట ఎందుకు రాలేదని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నా. అంతేకాకుండా ఈరోజు అనేక అంశాల్లో ముఖ్యంగా Z+ కేటగిరీ ఉండి సాక్షాత్తు ఒక ప్రతిపక్ష హోదా కలిగినటువంటి నాయకుడి ఇంటి మీద వెళ్ళినటువంటి ఈ జోగి రమేష్ మీరు ఎందుకు ప్రశ్నించలేదని నేను అడుగుతా ఉన్నా. అవాక్కులు చవాకులు మాట్లాడుతూ నిత్యం ఒక సైకోగా ఆలోచన కలిగినటువంటి అంబటి రాంబాబు గారు నిత్యం కూడా ఈ 15 నెలల్లో చూసుకుంటే అనేక సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ రాజకీయ నాయకుల మీద కానీ ముఖ్యమంత్రి గారి మీద కానీ
నారా లోకేష్ గారి మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ఎన్ని సందర్భాల్లో ఎటువంటి మాటలు మాట్లాడారో మీరు చూడలేదా జగన్మోహన్ రెడ్డి గారని ప్రశ్నిస్తా ఉన్నా. ఇవన్నీ మాట్లాడినప్పుడు మీరెక్కడ కూడా దాని మీద ఎప్పుడు కూడా మీ శ్రేణుల్ని ఆపినటువంటి ప్రయత్నం చేయలేదు. ఈరోజు మీరు బయటకు వచ్చి చేసినటువంటి తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఒక కాన్స్పిరసీగా, ఒక కుట్రగా ఈరోజు మీరు కల్తీ తిరుపతి లడ్డు మీద జరిగినటువంటి వ్యవహారాన్ని ప్రజలకి మభ్యపెట్టడానికి ఈ విధమైనటువంటి నాటకాలు ఆడుతున్నటువంటి పరిస్థితులు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అటు పక్కన జోగి రమేష్ గారు మాట్లాడతారు, ఇక్కడ అంబటి రాంబాబు గారు మాట్లాడతారు. రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు మాట్లాడి ప్రజలను మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేయడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అన్యాయాలు చేశారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఒక పక్కన తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో జీవో నంబర్ 1ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా ఆయన యాత్రను అడ్డపడ్డారో ఈరోజు మీరు రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. యువగళం పాదయాత్రలో రాష్ట్రం మొత్తం కూడా పర్యటిస్తామని చెప్పి అఫీషియల్గా పర్మిషన్ తీసుకుంటే కనీసం స్టూల్ ఎక్కి మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వకుండా చేసినటువంటి రాజ్యం మీది కాదా జంగిల్ రాజ్యం అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. సామాన్యుడు ఎవరైనా గొంతెత్తి మాట్లాడితే ఏదైతే ఒక ఎస్సీగా ఉన్నటువంటి ఒక దళితులకి ఈరోజు మాస్కులు లేవని చెప్పి ప్రశ్నించినందుకు అతనికి చితకవాది పిచ్చివాడిలాగా చిత్రీకరించి చంపేసినటువంటి రాజ్యం మీ రాజ్యం జంగిల్ రాజ్యమా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జంగిల్ రాజ్యమా? మీరు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా అనేక సందర్భాల్లో ఈరోజు రప్పా అని కొత్త భాష్యాన్ని రాష్ట్రానికి నేర్పించినటువంటి సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారిది, వారి శ్రేణులది, సైకో సైన్యాన్ని. ఎందుకంటే ఎవరైనా రాజకీయాల్లో ఉన్నోళ్ళు ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఆలోచనతో, ప్రజల్లో సత్సంబంధాలు పెంచాలనేటువంటి ఆలోచనతో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ రప్ప అంటూ శ్రేణుల్ని వాళ్ళందరినీ కూడా తప్పుదో పట్టించి ఈరోజు రాష్ట్రంలో కొత్త కల్చర్ని తీసుకొని వచ్చినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. అంబటి రాంబాబు గారు కూడా చెప్తా ఉన్నా, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గత నెల కాలంలోనే అంబటి రాంబాబు గారు అనేక ప్రెస్ మీట్లో రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం, పదే నారా లోకేష్ గారి గురించి మాట్లాడడం, పదే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడమే కాకుండా కుటుంబ సభ్యులను దూషించేటువంటి కార్యక్రమం చేయడం అనేది చాలా అన్యాయం. ఈరోజు రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా అటువంటి మాటల్ని సహించేటువంటి ప్రసక్తే లేదు. మీరు గతంలో కూడా అనేక తప్పులు చేశారు. అసెంబ్లీ సాక్షిగా మా నాయకుడిని ఇబ్బంది పడేటువంటి విధంగా, బాధ పెట్టేటువంటి విధంగా మాట్లాడినటువంటి సందర్భాలు రాష్ట్ర ప్రజలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అంబటి రాంబాబు గారు చెప్తా ఉన్నాడు, మా ఇంట్లో ఎవరు లేనప్పుడు మా మీదకి వచ్చి దాడి చేశారని. మీరు మొహమాటం లేకుండా ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు మిమ్మల్ని తిరిగి ప్రశ్నించేటువంటి అవసరం ఉందని చెప్పి భావించే మా శాసనసభ్యురాలు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఆ రోజు అక్కడికి వెళ్ళినటువంటి విషయాన్ని గుర్తు తెస్తా ఉన్నా. ఈరోజు కల్తీ లడ్డు మీద ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం, గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కానీ ఏ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కూడా రానటువంటి ఏదైతే ఈ కల్తీ లడ్డు వ్యవహారం ఉందో ఈరోజు ముఖ్యంగా వైసీపీ శ్రేణులు అడ్డదారిన పంది కుక్కల్లాగా తినడానికి వాళ్ళందరూ కూడా సాక్షాత్తు తిరుమలకు సంబంధించినటువంటి దేవుని ప్రసాదం మీద కూడా కన్నేసినటువంటి పరిస్థితులు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, మీ ఇంట్లో తినేటువంటి ఏదైతే లడ్డు ఉందో నెయ్యితో చేశారంటే నెయ్యితో చేస్తారా లేకపోతే కల్తీ నెయ్యితో తింటారో ఒకసారి ఆలోచించుకొని. దేవుని ప్రసాదం అనేది ఎంత పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని ఈరోజు 235 కోట్లు దోచుకున్నటువంటి సుబ్బారెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి సైకో సైన్యం కానీ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సాక్షాత్తు సిటిఆర్పి నుంచి రిపోర్ట్ వచ్చింది, ఈరోజు కల్తీ జరుగుతూ ఉందని చెప్పి ఆనాడు రిపోర్ట్ ఇస్తే అప్పుడున్నటువంటి ఎవరైతే టీటీడీకి సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోలేదో ఈరోజు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి జరిగినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో ఇటువంటి చౌకబారు కార్యక్రమాలని ఇటువంటి అంబటి రాంబాబు కానీ
జోగి రమేష్ గారు కానీ అలాగే అనేక మంది నాయకుల చేత చేయిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక హిందువుల పాలిట ఒక శాపంగా అతను ఒక హిందూ ద్రోహిగా మారినటువంటి పరిస్థితిలో మనందరం కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సాక్షాత్ ఎంతో హిందువులు పవిత్రంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి లడ్డూలో కల్తీ జరిగితే క్షమాపణలు చెప్పకుండా ప్రజలకి మరొకసారి మభ్యపెట్టేటువంటి విధంగా మాట్లాడటం చాలా బాధాకరం. ఇప్పటికైనా సైకో సైన్యాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు చౌకబారు విమర్శలు మానండి. ప్రజాహితం కోసం నిజంగా ప్రజలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీగానో ప్రజలకు సంబంధించినటువంటి నాయకులుగానో మీరు ప్రశ్నించేటువంటి అర్హత అవకాశం మీకుంది. మీరు ఎప్పుడైనా ప్రజాహితం కోసం ప్రశ్నించండి. జవాబు చెప్పడానికి అధికార పక్షంగా మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని ఇష్టం వచ్చినట్టు కుటుంబ సభ్యులకో లేకపోతే నాయకుడి మీద మాట్లాడితే మాత్రం చూస్తూ సహించేది లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాట కూడా అబద్ధం. ఎందుకంటే అతను చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి అతన్ని 151 సీట్ల నుంచి 11 సీట్లకు దించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఇటువంటి చౌకబారు కార్యక్రమాల ద్వారా ప్రజలను మభ్యపెట్టేటువంటి కార్యక్రమం, కార్యకర్తలను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరిచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ప్రజాహితం కోసం మాట్లాడేది తప్ప రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.